ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం మందు మనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాము. ప్రియ విశ్వాసులారా, ప్రేమ, దైవ ప్రేమ, దేవునికి మనుషులకు మధ్యనున్న ప్రేమ, మనిషి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, అలాగే మనిషి ప్రేమించవలసిన ప్రేమ. నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతో స్పష్టం. నీవు నేను దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మనం తోటి వారిని కూడా ప్రేమించాలి. ఈ అధ్యాయం అంతా ఈ వివరాలు మనం ధ్యానం చేసుకుంటాము. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. చూడండి, మొదటి వచనంలోనే మాట్లాడుతున్నాడు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మనకి ఎలాంటి ప్రేమ అనుగ్రహించాడో మీరు ఒకసారి చూడండి. మీరు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి వచ్చారు కదా. మీరు వెలుగు సంబంధులుగా జీవించడానికి వచ్చారు కదా. అంతేకాదు, మీరు దేవుని పిల్లలం, మనందరము దేవుని పిల్లలం అని పిలువబడినట్లుగా తండ్రి మనకి ఎంత కృప చూపించాడో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో మీరు చూడండి. తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఎంత మనల్ని ప్రేమించాడంటే, తన ప్రియ కుమారుడిని మన కోసం, పాపాని కోసం, శిక్ష వేయటం కోసం, మన పాపములన్నిటి కోసం ఆయన శరీరం మందు శిక్ష వేయటం కోసం కూడా వెనకాడలేదు. ఈ మట్టి వారి కోసమా నా ప్రియ కుమారుడిని నేను ఎందుకు ఇవ్వాలి అనుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను చూడండి. మనం దేవుని పిల్లలమే. అయితే ఈ హేతు చేత లోకం మనల్ని గుర్తించదు, లోకం మనల్ని తెలుసుకోదు. క్రైస్తవులంటే లోకానికి చిన్న చూపు. ఎంత అంటే మనం చెప్పలేనంత చిన్న చూపు, మనం వర్ణించలేము. ఒక్కొక్కరు ఏదో క్రైస్తవులు అంటేనే అమ్మో వారికి ఏదో అయిపోతుంది, వారికి ఎందుకు అలా అయిపోతుందో, వారి హృదయం ఎందుకు అంతగా రగిలిపోతుందో, కొంతమందికి ఎందుకు అంత చిరాకు తెలియదు. మరి కొందరిని చూడండి, చాలా గౌరవిస్తారు, ఒక్కొక్కరికోలాగా ఉంటారు. కానీ ఈ ప్రేమ మనం దేవుని చేత పొందుకున్నాం, మనం దేవుని పిల్లలం అయ్యాం. ఈ హేతు చేత లోకం మనల్ని గుర్తించదు. ఎందుకంటే లోకం యేసయ్యను కూడా గుర్తించలేదు. యేసయ్యను దేవుడని గుర్తించుంటే అలనాటి ప్రజలెందుకు ఆయన మీద అంత నేరాలు మోపి ఆయన్ని ఏదో ఒకటి చేయాలని, ఆయన్ని సిలువలో చంపాలని ఎందుకు కోరుకున్నారు? ఆయనకి సిలువ వేయాలని ఎందుకు వారు ఆశించారంటే, వారు యేసయ్యనే గుర్తించలేదు. నిన్ను నన్ను గుర్తించాలి అని కోరుకోవడం కూడా కష్టమే. అది మంచిది కూడా కాదు. ఎందుకంటే మన ప్రభువునే అంగీకరించని లోకం, మన ప్రభువునే ప్రేమించని లోకం మనల్ని ప్రేమిస్తుంది అనుకోవడం మన వివేకమే. అలాగే తలంచవద్దు. అంటే ఒక తలంచండి, మనం దేవుని పిల్లలం. ఇలాగ దేవుని పిల్లలం మనం అవటానికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే వివరించలేము, వర్ణనకు అందదు. ఎందుకో అంత ప్రేమ అంటామా? ప్రేమ అంతే. దేవుడు ప్రేమించాడు. రెండో వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రియవిశ్వాసులారా, ఇంకా చెప్తున్నారు. ఇప్పుడైతే దేవుని ప్రేమ మనకు తెలుసు గాని, దేవుని పిల్లలంగా మనం ఉన్నాం గాని, తర్వాత ఏంటో మనకు తెలియదు. ఆ ప్రత్యక్షత సంపూర్ణంగా మనకి ఇయ్యబడలేదు. ప్రియవిశ్వాసులారా, పరలోకమందు ఏం జరుగుతుంది అంటారా? స్పష్టమైన అవగాహన మనకివ్వలేదు. ఒకవేళ దూతగణములు, పరిశుద్ధులైన ఎందరెందరితోనో దేవునితో ఆనందిస్తాము. ఆనందం ఎంత? అది ఎలాంటి ఆనందం వర్ణించలేము. కారణం ఏంటంటే ఇప్పుడు మనకది సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడలేదు. అయితే యేసుక్రీస్తు వస్తారు, ఆయన ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన్ని చూస్తాము. ఇప్పుడు యేసు ప్రత్యక్షమైతే మనం చూడలేము. మట్టి శరీరాల్లో ఉన్నాము. మహిమ నేత్రాలు మనకి లేవు. మహిమాన్వితుడైన యేసుని మనం చూడలేము. మనం
మహిమ శరీరం ఎప్పుడైతే ధరిస్తామో, ఆనాడు దేవుణ్ణి స్పష్టంగా చూడగలుగుతాము. మహిమ శరీరం ధరించిన నాడే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత మనకు కూడా దొరుకుతుంది. అప్పుడు ఆయన్ని చూస్తాము. ఆయన ఉన్నట్లుగానే చూస్తాము. ఆయన్ను మహిమ స్వరూపాన్ని మనం కూడా మహిమ శరీరాలతోనే చూడగలుగుతాము. అంతేకాదు అప్పుడు ఆయన్ని పోలి ఉంటాము. ఇక తర్వాత ఏంటి? అది దేవుడు ప్రత్యక్షమైతేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనకో నిశ్చయత ఏమిటంటే మనం దేవుని పిల్లలం. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. అప్పుడు దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. హక్కుదారులం అవుతాము. ఇక అదంతా దేవునిలో నిత్యానందం. ఇప్పుడైతే మన స్థితి దేవుని యొక్క పిల్లలమని యేసు ద్వారా పిలువబడుచున్నాము అంటూ ఎంతో చక్కగా చెప్తున్నారు ప్రియ విశ్వాసులారా 3వ వచనం నుంచి. ఆయన యందు ఈ నిరీక్ష పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయుడు. పాపము చేయువాడెవడునో ఆయన్ను చూడలేదు, ఎరుగనూ లేదు. ప్రియ విశ్వాసులారా, ఇంకా చాలా చక్కగా అందిస్తున్న విషయం ఏంటంటే, ఆయన పిల్లలమవుతాం. ఆయన్ను పోలి బ్రతుకుతాం. ఆయన యొక్క సంపూర్ణ ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రుడుగా ఉండాలి. దేవుని బిడ్డవా? మరి దేవుడెవరు? పరిశుద్ధుడు కదా! దేవుని బిడ్డవని చెప్పబడే నీవు నేను కూడా పరిశుద్ధులంగానే ఉండాలి. పవిత్రతను కాపాడుకోవాలి. అపవిత్రుడిగా చేసుకోకూడదు. దేవుడు అపవిత్రుడు కాడు. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రియవిశ్వాసులారా, ఆజ్ఞలు ఉన్నతమైనవి. ఇవి వాక్యమందు వ్రాయబడ్డాయి. వాక్యమంతా ఆజ్ఞలు కాదు. వాక్యంలో ఆజ్ఞలున్నాయి. బైబిల్ గ్రంథం అంతా ఆజ్ఞల పుస్తకం కాదు. బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలున్నాయి. చెయ్యవద్దు. ఎందుకు? అవి చెడ్డవి. అవి మంచివి కాదు. దేవుడు వాటిని కోరలేదని కొన్ని చెప్పాడు. వాటిని ఇక చెయ్యవద్దు. చెయ్యండి. ఇవి మంచివి. ఇవి మీకు మేలు అని చెప్పాడు. వాటిని చేయకుండా ఉండటం కూడా తప్పే. ఇలా ఎవరైతే ఆయన చేయమన్నవి చేయకుండా ఉండటం, చేయొద్దన్నవి చేయడం ఎప్పుడైతే చేస్తారో పాపానికి వారు పాత్రులవుతారు. పాపులవుతారు. కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట వారు వినలేదు, అంగీకరించలేదు, స్వీకరించలేదు. కాబట్టి పాపంగా తీర్చబడతాము. మన మీద పాపం నిలిచి ఉంటుంది. పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని తెలుసు కదా! మరి ఆయన మందు పాపం లేదు కదా! ఆయన యందు నిలిచువాడెవడు కూడా పాపం చేయకూడదు. పాపం చేసేవాడెవడో ఆయన చూడని వాడు, ఎరగని వాడై ఉంటాడు. యేసు ఎవరో నీకు తెలుసైతే, నీవు ఆయన బిడ్డవైతే, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయనలో పాపం లేదు గనక, ఆయన బిడ్డను అని పిలువబడే నీవు, నేను కూడా పరిశుద్ధులం ఉండాలి. ఆయన పిల్లల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కదా! ఆయన చేత ప్రేమించబడే పిల్లలుగా మనం ఉండాలంటే, మనం పాపం లేని వారిగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞలను అతిక్రమించకూడదు. ఆజ్ఞల పరిధిలో నిలిచి ఉండాలి. ప్రభువు చెప్పింది చెయ్యాలి. అలా నిలిచి ఉంటేనే మనం ఆయన్ని ఎరిగిన వారం అవుతాం. అంటే ఆయన్ని మనం తెలుసుకున్న వారం అవుతాము. చూచిన వాళ్ళం అవుతాం. కానీ కొందరున్నారంటే మందిర క్రమాలకు వెళ్ళటం, ఆరాధనలకు హాజరవుతారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని పిల్లలం అంటారు గానీ, చాలా విషయాల్లో తప్పిపోతారు. ఎందుకంటే వారు కొన్ని కొలతలు వేసుకున్నారు. ఉదాహరణకు ఆదివారం నేను నా జీవితాంతం ఆరాధనకెళ్తాను. శనివారం ఆరాధనకి వెళ్తాను. ఆరాధనకు వెళతా ఈ నియమాన్ని పాటిస్తా. ప్రార్థన చేస్తాను. వాక్యం చదువుతాను. మరి బూతులో తిడతాను. అంటే వాటి మీద ఒక నియంత్రణ లేదు. నాలుకను అదుపులో పెట్టుకుందాము, కంటిని అదుపులో పెట్టుకుందాము. ఇలా కొన్ని వినకుండా ఉన్నవి, దురద చెవులు కలిగి అట్లాంటివి వినకుండా ఉందాము. అవసరం లేని వ్యర్థమైన మాటలకు మనం దూరంగా ఉందాము. ఇలాగ దేవుని కోసం కొంత ప్రతిష్ఠించుకుందాము. ఇవన్నీ ఉండవు. ఎందుకంటే వాళ్ళ లెక్క కొంతే. అంతవరకే వారు పాటిస్తారు. మిగతాది పాటించరు. పాటించడానికి కూడా ఇష్టపడరు. ఇలాగ ఉండకూడదు. దేవుని పిల్లలం అవ్వాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఇష్టానుసారంగా బ్రతికి అంత ప్రేమించే తండ్రికి దూరం కాకూడదు. ఎంత ప్రేమించాడు పాపాలు తీసివేయడం కోసం, మన కోసం.
మహిమను విడిచి మన కోసం ప్రత్యక్షమయ్యాడు కదా! పాపం లేనివాడిగా ఆయన ఉండి జీవించి సమస్త పాపాన్ని, కల్మషాన్ని నీ నా నుండి తీసివేయాలని కదా సిలువనందు మరణించాడు. ఇంత మహోన్నతమైన దేవుణ్ణి సేవిస్తున్న మనం అదే పాపపు క్రమంలో నడవకూడదు. ఇప్పుడు దైవ ప్రేమ మన మీద ఉండదు. నిజానికి చెప్పాలంటే మనలోనూ దేవుని ప్రేమ లేదనే అర్థం. ఎందుకంటే పాపం చేస్తున్నాము. ప్రభువుని ప్రేమించట్లేదు కదా! ప్రభువుని ప్రేమించేవారే ఆయన పిల్లలవుతారు. ఆయన ప్రేమ కూడా వారి మీద సంపూర్ణంగా నిలిచి ఉంటుంది. ప్రేమించేవారు ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలను అతిక్రమించరు. 7వ వచనం నుంచి చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టినవాడెవడో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకరు ప్రేమింపవలెననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా! యోహాను ఇంకా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, చూసారా ఎంత చక్కగా సంబోధిస్తాడో. ఈ పత్రిక చదువుతుంటే భలే అనిపిస్తది. ఎందుకంటే ఆ సంబోధన ఎంత బావుంటుందో. సరే ఇంతకు చిన్న పిల్లలని చిన్న వయసున్న 5, 6 సంవత్సరాల లోపు పిల్లలకి చెప్తున్నాను అనుకునేరు. అలా కాదు. యేసయ్యలోకి క్రొత్తగా వచ్చిన వారితో చెప్తున్నాను. అలాగే యేసుని ఆరాధిస్తూ ఇంకా ఎదుగుదల లేకుండా ఉంటారే, అక్కడే నిలిచి ఉంటారే, అదే ప్రార్థన. కొందరు ప్రార్థన మారదు. సంవత్సరాలొస్తది గానీ భక్తి చేస్తూ ప్రార్థన తీరు మారదు. వీళ్ళకి ఇంకా మాకు ప్రార్థన రాదంటారు. కొందరు అంటారండి, ఎన్నాళ్ళ నుండి మీరు మందిరంకెళ్తున్నారంటే, ఏముందండి ఒక 10, 15 సంవత్సరాల నుండి వెళుతున్నామంటారు. ప్రార్థన చేయండి అన్నామనుకోండి, మాకు రాదండి మీరు చెయ్యండి. ఏమిటి 15 సంవత్సరాల నుండి మందిరానికెళ్ళి ప్రార్థన రాలేదా? ఇదెక్కడ విచిత్రం ఆలోచించండి. అందుకే ఇలాంటి వారందరిని మనసులో పెట్టుకొని చక్కగా పిలుస్తున్నాడు. చిన్న పిల్లలారా, మీరు చిన్నవాళ్ళు అంటే ఇప్పుడే దేవునిలో ఎదుగుతున్నవారు. దేవుని యందు పసిబిడ్డలే. అలాంటి మీరు ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆయన నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడవుతాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేస్తూనే ఉన్నాడు గనక పాపం చేసే ప్రతి వాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకొచ్చారు భూమి మీదకి? అపవాది క్రియలన్నీ లయపరచాలి. పాపమంతా తొలగించాలి. పాపం నుంచి, పాపపు ప్రభుత్వం నుంచి, మరణ భయం నుంచి, జీవితకాలం అంతా మరణ భయానికి లోనైపోయిన ప్రతి బిడ్డను విడుదల చేసి దేవుని రాజ్యానికి వారసులు చేయాలని యేసుక్రీస్తు ప్రత్యక్షుడయ్యాడు. మరి అలాంటప్పుడు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది. ఇంతకు ఈ బీజం ఏంటి? విత్తనం. ఈ విత్తనం ఏంటి? వాక్యం. దేవుని వాక్యమే మనలో నిలిస్తే, ఈ వాక్యము ఎవరిలో నిలుస్తుందో అది విత్తనంలాగా వారిలో నిలిచి, విత్తనం మట్టిలో వేయండి ఏమవుతుంది? అది మట్టిలోనికి వెళ్ళి తర్వాత దానిలో నుంచి మొలకొస్తుంది. మొలక అలా క్రమేణా ఎదుగుతుంది. మొక్క అవుతుంది. తర్వాత మహావృక్షం అవుతుంది. ఎన్నింటికో ఉపయోగపడుతుంది ఆ మహావృక్షం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన వాక్యం ఉంటుంది. వీళ్ళు ఎలా పుట్టారనుకున్నారు? సువార్త విని, ఆ సువార్త వారి హృదయాలను కరిగించగా, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను ప్రేరేపించగా, ఒప్పించగా, వారి నోటితోనూ, హృదయంతోనూ యేసుని ప్రభు అని సంపూర్ణ నిశ్చయతతో విశ్వసించారు. అలాగ విశ్వసించారు గనక వారిలో దేవుని వాక్యం మూలంగా పుట్టారు గనక, ఆ వాక్యపు విత్తనం వాళ్ళలో ఉంది. ఎవరిలో వాక్యం ఉంటుందో వారు పాపం చేయరు, పాపం చేయజాలడు. చేయడు, చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేడు, ఇష్టపడడు. వాక్యం లేనోడు ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు, ఎలాగైనా జీవిస్తాడు.
వాక్యం హృదయంలో ఉన్నవాడు ఏ పాపపు మాట మాట్లాడు, ఏ వ్యర్థమైన పనులు చేయడు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా. అందుకే కదా 119వ కీర్తనలో మనం చదువుతాము, దేవా నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎందుకు కీర్తనకారుడా వాక్యం హృదయం అందు ఎందుకు అంటావా? హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యము దేవుని మాట కదా. వాక్ అది దేవుని స్వరం. దేవుని స్వరం నా హృదయంలో ఉందంటే ఆ స్వరం నన్ను హెచ్చరిస్తుంది. నన్ను వ్యర్థంగా చూడనివ్వదు, వ్యర్థమైన మాటలు ఆడనివ్వదు, చెడ్డ మాటలు విననివ్వదు, చెడ్డ పనులు చేయనివ్వదు. మంచిగా జీవించడానికి నాకు సహాయపడుతుంది. ఆ వాక్యం నాలో ఉంది. వాక్యం ఉన్న వాళ్ళు హృదయంలో పాపం చేయరు. ఎవరి హృదయంలో వాక్యం ఉండదో వారు పాపం చేస్తారు. నీ హృదయంలో వాక్యం ఉందా? వ్యర్థమైన మనుషుల మాటలు ఉన్నాయా? వింటున్న విశ్వాసి ఆలోచించావా? నీ హృదయం ముందు ఏముంది? సరే, ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదన్నాడు. హృదయం మోసం చేస్తుంది. హృదయానికి వ్యాధి ఉంది, చెడ్డ వ్యాధి. దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వు, వ్యాధినంతా తొలగిస్తాడు. ఆరోగ్యవంతుడిగా నేను తీర్చిదిద్దుతాడు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉందో వారు దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో, ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉందో వాళ్ళు పాపం చేయరు. వాళ్ళు దేవుని పిల్లలు. దీన్ని బట్టి తేడా తెలిసిపోతుంది. దేవుని వాక్యం హృదయంలో ఉన్నవారు దేవుని పిల్లలు, పాపం చేయరు. మరి పాపం చేస్తున్న వారు ఎవరు? ఆది నుండి సంతానం పాపం చేస్తున్నాడు. పాపం చేసే ప్రతివాడు సాతాను పిల్లలు. దేవుని పిల్లలు ఎవరో, సాతాను పిల్లలు ఎవరో దీనివల్ల స్పష్టంగా తేటపరుస్తుంది కదా. అలాగే తేటపరచబడుతుంది. నీతిని జరిగింపని ప్రతివాడు దుర్నీతిపరుడవుతాడు. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధే కాడు. ప్రియ విశ్వాసులారా, నువ్వు దేవుని బిడ్డవైతే నీలో దేవుని వాక్ ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని మాట వింటావు, ఆజ్ఞలు పాటిస్తావు. నువ్వు దేవుని బిడ్డ అయితే నీతిని జరిగిస్తావు. నీవు దేవుని బిడ్డవైతే నీవు సహోదరులను ప్రేమిస్తావు. చూసారా? మరి దేవుని పిల్లలు అయ్యారా మీరు? దేవుని పిల్లలైతే వాక్యాన్ని ప్రేమించి, ఆజ్ఞలను అనుసరించి, నీతిని జరిగిస్తూ, దేవుని సంబంధులుగా జీవిస్తూ ఉన్నారా? పాపంలోనే ఇంకా ఉన్నారా? మరలా చెప్తున్నాము, పాపంలో ఉన్నవారు దేవుని పిల్లలు కారు. పాపంలో ఉండకండి. పాపంతో జోలి లేకుండా ఉండండి. దేవుని పిల్లలుగా బ్రతకండి. దేవునికి ప్రియమైన పిల్లల్లాగా ఉండండి. క్రీస్తును పోలి జీవించండి. అలాగ జీవిస్తే మీ యందు దేవుని గుణ లక్షణాలు ప్రత్యక్షపరచబడతాయి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డవైన నీవు వెలుగుగా ఉండు. దేవునితో సహవాసం కలిగి ఉండు. పాపాన్ని విడిచిపెట్టు. పరిశుద్ధతను ప్రేమించు. వాక్యాన్ని అనుసరించి నడువు. నీతిని జరిగించు. యేసు అందరినీ ప్రేమించినట్లుగా నీవు కూడా సహోదరులను ప్రేమించు. మనం మొదటి నుంచి మనకు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటది? మనం ఒకరినొకరు ప్రేమించాలని మొదటి నుండి విన్న వర్తమానమే కదా. ఇది ఈవేళ క్రొత్తగా చెప్తున్నానా? యోహాను అంటున్నాడు, ఇదేమన్నా క్రొత్త సంగతా? మొదటి నుంచి చెప్పాను కదా. మొదటి నుండి అంటే పాత నిబంధనలో కూడా నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి, సహోదరుల మీద కటాక్షం కలిగి ఉండాలని పాత నిబంధన ప్రబోధం చేస్తుంది. క్రొత్త నిబంధనలో యేసు అపోస్తలులతో చెప్పారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు మీ తోటి వారిని ప్రేమించండి అని. ఆ మాటలన్నీ యేసు వారితో ఏదైతే చెప్పారో ఆ మాటలన్నీ అపోస్తలులు అనేకులకు అందించారు. ఇప్పుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటే మేము మీతో చెప్పాం కదా, ఇది మీరు విన్న వర్తమానమే కదా. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకరు ప్రేమించండి. 12వ వచనం నుంచి, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? అన్న క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. గనుకనే కదా, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. విశ్వాసులారా, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకరు ప్రేమించండి. ఆజ్ఞలు వినండి. మంచి క్రియలు చేయండి. మీరు దేవుని పిల్లలు అవుతారు అని ఇప్పటి వరకు చాలా చక్కగా చెప్పారు కదా. ఆ విషయాలన్నీ వివరిస్తూ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులను పాత నిబంధనలో ఉన్న మొదటి కుటుంబంలోని
పిల్లలు వీరు. మొదటి కుటుంబం ఆదాము, హవ్వ, వారి బిడ్డలు కయీను, హేబెలు. వారిని గురించి ప్రస్తావిస్తూ కయీను చూడండి, కయీను వంటి వారిగా మనం ఉండొద్దు. ఎందుకు? కయీను దుష్ట సంబంధి, అపవాది సంబంధిగా ఉన్నాడు. తన సహోదరుణ్ణి చంపాడు. ఒక దినాన కయీను, హేబెలు అర్పణ ఇవ్వాలని దేవుని సముఖానికి హాజరయ్యారు. హేబెలు తన మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకునొచ్చాడు. కయీను తన పంటలో నుంచి కొంత భాగాన్ని తీసుకునొచ్చాడు. ఇక దేవుడు అర్పణ హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెనని వ్రాసి ఉంటుంది. మరలా చెప్తున్నాను, హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనుని అతను తెచ్చిన అర్పణను కూడా దేవుడు లక్ష్యపెట్టలేదు. కారణం ఏంటి? ఇక్కడ యోహాను అంటున్నాడు, వాడు అతన్ని ఎందుకు చంపాడు? కారణం తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవి. హేబెలు నీతిగల కార్యాన్ని చేశాడు. కయీను కార్యం దేవునికి ప్రతికూలంగా ఉంది, నచ్చలేదు. అందుకని హేబెలు అర్పణ దేవుడు అంగీకరిస్తే, అర్పించిందేమో హేబెలు, అంగీకరించిందేమో దేవుడు. కయీనుకి కోపం వచ్చింది. ఆ కోపంతో తమ్ముడిని చంపాడు. మీరు దుష్ట సంబంధులుగా ఉండకండి. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఏమి ఆశ్చర్యపడొద్దు. కయీను సొంత తమ్ముడిని ద్వేషించలేదా? లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడొద్దు. సహోదరులను మనం ప్రేమిస్తున్నాం గనక మరణంలో నుండి జీవానికి దాటాం. సహోదరులను ప్రేమించాలి. ప్రేమ లేనివాడు మరణమందే ఉన్నాడంట, చూసారా? ప్రేమ లేనివాడు చీకట్లో ఉన్నాడు అన్నాడు మొదటి అధ్యాయాలు. సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు, సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడని చెప్పాడు మొదటి అధ్యాయం. ఇప్పుడు అంటున్నాడు, సహోదరుణ్ణి ప్రేమించినవాడు మరణంలో ఉన్నాడు. విశ్వాసులారా, ఆలోచించండి. మీరు దేవుని పిల్లలని పిలువబడాలని ఇష్టపడుతున్నారా? దైవ ప్రేమ ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండాలంటే మీరు దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండాలంటే వాక్యానుసారంగా జీవించాలి. పాపం చెయ్యొద్దు, ఆయన మాట విని. అలాగే దేవునిలో నిలిచి ఉండాలంటే దేవుడు నిన్నెలా ప్రేమించాడు, నీవు ఇతరులను అలాగే ప్రేమించు. అప్పుడే దేవుని బిడ్డవవుతావు. సహోదరుల్ని ద్వేషిస్తే మరణంలోనికి వెళతావు, జాగ్రత్త. కయీను మరణానికి పాత్రుడయ్యాడు. దుష్ట సంబంధి, చెడ్డవాడు, మంచి క్రియలు చేయలేదు. మరి హేబెలు దేవునికి నచ్చే అర్పణ, నీతిగల క్రియలు చేశాడు. అందుకే దేవుడు అతన్ని అంగీకరించాడు. ప్రియ విశ్వాసులారా, నీతి సంబంధులుగా ఉండండి, పాపపు సంబంధులుగా ఉండొద్దు. సహోదరులను ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోనికి వస్తాము. సహోదరులను ద్వేషిస్తే జీవంలో ఉండవలసిన మనం మరణంలోనికి వెళ్తాం. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అంటారు. ఎంత పెద్ద మాట చూడండి. సహోదరుణ్ణి అంటే తోటి వ్యక్తిని ఇష్టపడలేని వ్యక్తి నరహంతకుడు అంట. చంపినోడితో సమానం అంట, హంతకుడు అంట. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు కదా. నిజమే, నరహంతకులు పరలోకం వెళ్తారా? వెళ్ళరే. ఎందుకంటే వారు హత్యలు చేశారు, రక్తాన్ని ఒలికించారు గనక, వాళ్ళు మనిషి ప్రాణాన్ని తీశారు గనక ఇప్పుడు పరలోకానికి వెళ్ళరు. సహోదరులను ద్వేషించేవారు కూడా చంపిన వాళ్ళతో సమానం అంట. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషించడానికి 100 కారణాలు ఉండొచ్చు. అది వారి స్వభావం, వదిలేయండి. మీరైతే ఆ మనిషిని ప్రేమించండి. ఎంత కఠిన స్థితిలో ఉన్నా వారి మీద మీరు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. వారి క్రియలు అంతే, క్రియలను వదిలేయండి. వ్యక్తిని మీరు ఆదరించాలి. ఇలాంటి మంచి లక్షణం కలిగి ఉండాలి. ద్వేషించామో కారణంగా మనం దేవుని దృష్టిలో దోషులమైపోతామో, జాగ్రత్త. 16వ వచనం నుంచి, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఈ పత్రికలో ఇది ముఖ్య వచనంగా చెప్పొచ్చు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. దీనివలన ఆయన ప్రేమ ఎలాంటిదో తెలిసింది. ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎవరైనా ఏదన్నా కోల్పోవలసి వస్తే ఎదుటి వారిని ప్రేమించే విషయంలో సంకోచిస్తారు. సరే, తల్లిదండ్రులైతే కొన్ని కోల్పోవలసి వచ్చినా, కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా బిడ్డలు గనక
ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వార్థం లేకుండానే ప్రేమిస్తారు. ఒకానొక వయసు వచ్చేసాకక బిడ్డలు సరిగ్గా చూసుకోలేకపోయినా ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అలాగే పిల్లలు చూసుకోవట్లేదని కొంతమంది కోపం కూడా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ప్రాణం పెట్టినంత ప్రేమ. మరి మనం ఏమన్నా ఆయన సొంత బిడ్డలమా? ఏదన్నా అనుకుంటే కాదు. మనం మట్టి మనుషులం. ఆయన చేత చేయబడిన సృష్టి అంతే మనం. కానీ ఆయన మనల్ని పిల్లలుగా ప్రేమించాడు. పిల్లలుగా ఇష్టపడ్డాడు. తన పిల్లలుగా ఉండాలని కోరుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మహాదేవుడు. మట్టి భూమి మీద ఇంకా లేదా? మరలా ఒక మనిషిని చేయడం వచ్చిన దేవునికి మరో మనిషిని చేయడం రాదా? వచ్చు. కానీ ఆయన అలాంటి దారి వెతకల. తను మొదటిగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన నరులను ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు. ఎంత ప్రేమించాడంటే ఆ మనిషి చేసిన తప్పుకి తన ప్రాణం పెట్టాడు. అంత ప్రేమ ఆయనకి. దీన్ని బట్టి ప్రేమకు నిజమైన అర్థం మనకు తెలుస్తుంది. సహోదరులారా, మనం కూడా సహోదరుల నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా వెనకంజ వేయకూడదు. ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. క్రీస్తుని పోలి నడవాలి. నిజమే. హతసాక్షులు అందుకే కదా! యేసు కోసం తమ ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టుకోకుండా, నా ప్రాణం నాకిది కావాలి, అది కావాలని లెక్కలు వేసుకోలేదు. దేని మీద లక్ష్యం ఉంచాల. యేసే మా గురి, యేసే మా గమ్యం, యేసు సువార్తే మా ధ్యేయం అనుకున్నారు. భూదిగంతాల వరకు తిరిగారు. హతసాక్షులయ్యారు. యేసు కోసం, యేసును ప్రకటిస్తున్నందుకు క్రూరులైన కఠినాత్ములు వారిని చంపినా, వారి చావును కూడా వారు ఆనందంగా స్వీకరించారు. ఇది యేసు కోసం. మా యేసు మా కోసం ప్రాణం పెట్టాడు. మేము యేసు పనిలో ప్రాణం పెట్టడం గొప్ప భాగ్యం అనుకున్నారు. ప్రేమ. వారు దేవుని ప్రేమను వారిలో నింపుకున్నారు. దేవుని హృదయాన్ని కలిగి ఉన్నారు. దేవునికి నిజమైన పిల్లలనే నిర్వచనాన్ని వారు సార్థకం చేసుకున్నారు. ప్రాణం పెట్టేంతగా వారు కూడా సువార్త పరిచర్యలో కొనసాగారు. మనం కూడా అలా కొనసాగాలని యోహాను భక్తుడు స్పష్టంగానే తెలియచేస్తున్నాడు. 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది? చిన్నపిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట మనం హృదయములను సమ్మతిపరుచుకుందాం. విశ్వాసులారా, యోహాను చెప్తున్నాడు, ఈ లోకంలో కొందరికి కొన్ని జీవనోపాధులు ఉన్నాయి. ఉపాధి కలిగి ఉన్నారు. సహోదరులు కొన్ని సందర్భాల్లో బంధువుల్లో కానీ బాగా తెలిసిన వారిలో నిజంగా చాలా మంది ఉంటారండి. కొంతమంది వాళ్ళకి కలిగిన సమృద్ధిలో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా పేర్లు, వివరాలు ఏం తెలియకపోయినా వీళ్ళ కష్టాన్ని చూసి జాలిపడి ఎంతో కొంత సహాయం చేస్తారు. కానీ కొందరు కఠినాత్ములు ఉంటారు. నిజంగా తమకు చాలా తెలిసినోళ్ళే అవసరతల్లో ఉండి ఎంతో బాధ పెడుతున్నా, నిజం చెప్పాలంటే వారి చేతికంత ధనం ఇవ్వటం కానీ, ఎళ్లి పరామర్శించడం కానీ, మాట సాయం కూడా చేయడానికి కఠినాత్ములైపోతారు కొంతమంది. ఇలాంటి వారిలో దేవుని ప్రేమ నిలవదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచించండి. మీకు గనక చేతనైతే మాట సహాయమో, లేదంటే ఏమన్నా పదార్థాలేమన్నా వారక్కర్లో వారికి ఏది అవసరం దాన్ని 100% ఏర్పాటు చేయమని నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ భారమంతా మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు భారాలుంటాయి గదా! కానీ చేయగలిగే వారమైతే కొంతైనా భారం పంచుకోవడం దీవెన. మొత్తం చేయగలిగితే చెయ్యి. నీకు మొత్తం చేసినా నీకేం నష్టం లేదు. ఉదాహరణకు నీవు 10,00,000 సంపాదించే వ్యక్తివి నెలకు అనుకో ఊరికే. అలాగనుకున్నావు. ఎదుటి వ్యక్తికి 10,000 అవసరం. నువ్వు సాయం చేయగలవు కదా! నీ సంపాదన ఎక్కువే గదా! అర్థమవుతుందా? అదే నువ్వే 10,000 సంపాదన అయితే ఎదుటివాడికి 10,000 అవసరం ఉన్నప్పుడు నిన్ను 10,000 ఇమ్మని ఎవరు చెప్పట్లా. నీకు చేతనైతే ఒక 1000 ఒక 500 లేదంటే ఒక మాట సహాయం లేదంటే ఎవరన్నా ఇచ్చేవారుంటే వారిని చూపించడము ఇలాగా సహాయం చెయ్యాలి. సహాయం చేసేవారైతే దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు గదా! మనం ప్రేమించాలి.
మనకు చేతనైనంత మేలు చేయాలి. ప్రియ విశ్వాసులారా, మరో మాట చెప్తున్నాను. మేలు చేయకుండా ఊరకే కూర్చోవడం కూడా పాపమే. మేలు చేయుట చేతనైనప్పుడు చెయ్యాలి. చేయలేనప్పుడు ప్రార్థించాలి. లేదా ఎవరి ద్వారా అన్నా సహాయం అందగలిగేలాగా నీ వంతు నీ వల్ల అయితే చెయ్యి. చెయ్యాలి. కుదరదనుకుంటే ప్రార్థనన్నా చెయ్యాలి. కానీ ఊరకనే ఉండకూడదు. అదే చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, మాటతో నాలుకతో కాదు, క్రియలతో ప్రేమించండి. మనసుతో ప్రేమించండి. సత్యంతో ప్రేమించండి. కొందరు ఊరక ఆ మాటలు చెప్తారండి. పలానా వ్యక్తి అంటే నాకెంత ఇష్టమో అంటారు. క్రియల్లో మాత్రం ఉండదు. అలాగ ఉండకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇందువలన మనం నిజంగా క్రియలతో చేస్తేనంట సత్య సంబంధులమని తెలియపరుస్తామంట. దేవుడు కూడా మనల్ని అలాగ గుర్తిస్తాడు. మన హృదయాల కంటే క్రీస్తు అధికుడు. ఎందుకంటే మనల్ని నిర్మించిన వాడు ఆయనే. మన హృదయంలో ఏముంటుందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎదుట చెడ్డవారంగా మనం తీర్పు పొందకుండా ఉండటం కోసం మన హృదయం ఏదైతే మన మీద నీవు ఈ విషయంలో తప్పు చేస్తున్నావని నీ హృదయమే నీతో చెప్తున్నప్పుడు నువ్వు సరిచేసుకుంటే దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడతావు. లేదు నీ హృదయపు స్వరాన్ని నొక్కిపెట్టి నేను మంచోడిని ఇలాగని నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దేవుని ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. నీ హృదయం చెప్పే మాట విను. ఎదుటి వాళ్ళకి మేలు చెయ్యి. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడువు. తోటి వారిని ప్రేమించు. చేతనైనంత సహాయం చెయ్యి. ఎదుటి వారి అక్కరల్లో పాలు పంచుకో. ప్రార్థన చెయ్యి. ఇలాగూ నువ్వు దేవుని బిడ్డ అంటే దేవుడు ఎలాగున్నాడో ఆయన బిడ్డ కూడా అలాగుండాలి. దేవుని బిడ్డగా నీవందరికీ కనపడాలి. 20వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏదడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకరు ప్రేమింపవలను అనునదియే. ఆయన ఆజ్ఞ గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాం. దేవుడు మనలో ఉన్నాడా లేదా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడు? మనం ఆయన మాట పాటించినప్పుడు. ఏంటి ఆయన మాట? ఏంటి ఆయన ఆజ్ఞ? తోటి వారిని ప్రేమించు. ప్రియ విశ్వాసులారా, నిజమే. ధర్మశాస్త్రపు దశాజ్ఞలు మీరు విన్నారు కదా. దశాజ్ఞల్లో 1 నుంచి 4 వరకు ఉన్న ఆజ్ఞలు దేవునికి మనిషికి మధ్యలో ఉన్నవి. ఇక 5 నుంచి 10 ఆజ్ఞ వరకు అంటే 6 ఆజ్ఞలు మనిషికి మధ్యలో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు కోరిందేంటి? దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నట్లుగానే నీ తోటి ఉన్న మనుషులకు నువ్వు చక్కగా విలువివ్వాలి, గౌరవించాలి, సహాయం చేయాలి, ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలి. ఎందుకంటే ఆయన నామాన్ని నమ్ముకున్నాం గనక ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అలా మనం గనక ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తే మనకి ఏది ఇష్టమైన అది అడిగితే యేసయ్య ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా నేను ఇదే చెప్పాను. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు నా యందు నిలిచి ఉండండి. నేను మీ యందు ఉంటాను. నా మాటలు మీ యందు నిలిచి ఉండనియండి. మీరు నాకు నచ్చింది చేయండి. ఇప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. నేను మీకు ఇస్తాను. ప్రియ విశ్వాసి, నీవేమో దేవుని మాట వినవు. దేవుడు నీ మాట వినాలని ప్రార్థన చేస్తే ఎలాగా? నీవేమో దేవుని వాక్యాన్ని పాటించవు. కానీ ఈవులు కావాలి, వరాలు కావాలి, ఫలాలు కావాలి అంటే ఎలాగా? ఆస్తిపాస్తులు, ధన సమృద్ధి కావాలంటావు. మరి దేవుని మాట ఏది వినవు. దేవుడు నీకు ఎలా ఇస్తాడు? నువ్వు దేవుని మాట విను. దేవుని ఆజ్ఞలు పాటించు. ఏంటి? ఏం ఆజ్ఞలు చెప్పేస్తున్నాడు? ఈ అధ్యాయంలో అయితే ఒకే ఆజ్ఞ చెప్తున్నాడు. అదేంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని, తోటి సహోదరులను ప్రేమించు. ఈ ప్రేమ నీలో ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి. నీలో పాపం ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవవ్వాలి. దేవుని బిడ్డవవుతేనే, దేవుని వాక్యం నీలో ఉంటేనే, నువ్వు దేవుని అనుసరించి నడిస్తేనే, నీతిని జరిగిస్తేనే, నువ్వు దైవ ప్రేమతో నింపబడితేనే ఎదుటి వారిని ప్రేమించగలుగుతావు. మరలా లింక్ అంతే. నువ్వు ఎదుటి వారిని ప్రేమిస్తేనే దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించి ఇష్టపడతాడు.
నీవు దేవుని బిడ్డవ్వాలంటే వాక్యానుసారంగా బ్రతుకుతూ పరిశుద్ధ జీవితాన్ని నీతిని జరిగిస్తూ ఎదుటివారిని ప్రేమించు. ఎదుటివారిని నువ్వెంత ప్రేమిస్తే దేవుడు నిన్నంత ఇష్టపడతాడు. నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అంతే ప్రియ విశ్వాసులారా. మీకు తేలికగా, క్లుప్తంగా ఈ అధ్యాయం అర్థం చేయాలంటే మరలా చెప్తున్నాను. దేవుని పిల్లలుగా పిలువబడాలి. ఇది మనందరం పిలువబడాల్సిన వారమే. అందరము దేవుని పిల్లలు అనిపించుకోవాలి. ఎందుకు? యేసయ్యనే నమ్మాం గదా! యేసయ్య పిల్లలం అంటే అందరం పిలువబడాలి. పిలువబడాలంటే ఆయన ఆజ్ఞలు పాటించండి. ఆయన వాక్యాన్ని హృదయమందు ఉంచుకోనండి. నీతిని జరిగించండి. పాపాన్ని విడిచిపెట్టండి. తోటి వారిని ప్రేమించండి. ఇవన్నీ నీలో ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించు. పాపం లేనివాడుగుండు. వాక్యానుసారంగా జీవించు. దైవ ప్రేమ నీ మీద ఉంటుంది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే ఇతరులను కూడా ప్రేమించు. అప్పుడు నీకు ఏది ఇష్టమైనా అది అడుగు. నువ్వు ఆయన మాట విని అప్పుడు అడుగు. నీకు ఏది ఇష్టమో అది ఆయన చేస్తాడు. దైవ ప్రేమతో నింపబడిన వారమే. ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్న వారమే. పాపాన్ని ద్వేషించి దేవుని పిల్లలముగా జీవించే వారమే. తోటి వారిని ప్రేమిస్తూ యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభువు ఈ మాటలు ప్రతి వారి హృదయాలను స్థిరపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.